Audio Jungle. Sorry Andy, I had some guests and I had to open the door. Okay, so situation ఏంటంటే I have to talk right now. So publicity stunt, publicity అయ్యి ఉంటే there is lot of things I could do. ఎందుకంటే దాని తర్వాత నాకు ఆ మాట మీద ఓపెన్ చేసిన తర్వాత cameras and mics were so many who want to come to me. But the problem is not my publicity. The problem is resolution of the problem. That is what I am concentrating on. Second thing, ఇప్పుడు నేను శ్రీరెడ్డికి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నాను మాత్రమే యువర్ ఫీలింగ్. బట్ వాట్ యాక్చువల్లీ ఈజ్ హ్యాపెనింగ్ అంటే ఒక ఇంత పెద్ద మూమెంట్ని లీడ్ చేస్తున్న పర్సన్ మెంటల్గా స్టేబుల్ ఉండాలి. ఒక లీడర్ లీడ్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సెన్స్. అది రాంగ్ పర్సన్ అయితే ఇప్పుడు నేను ఒక చిన్న అప్కమింగ్ యాక్ట్రెస్ని ఇఫ్ ఐ కుడ్ కౌంటర్ అటాక్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ కెన్ కౌంటర్ అటాక్ బికాస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ డీలింగ్ అబౌట్ దిస్ బిహైండ్ అండ్ ఆఫ్టర్ వాట్ షీఈస్ డూయింగ్ యూ డోంట్ అండర్స్టాండ్. రెండో విషయం ఏంటంటే పీకే గారి గురించి. నేను ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ పర్సన్ అండి. నేను 12 years నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పటి నుంచి వెన్ ఐఎమ్ హియర్, వెన్ ఐఎమ్ లెర్నింగ్ లైఫ్, వెన్ ఐఎమ్ గ్రోయింగ్ మెచ్యూర్డ్ హియర్, దట్ మీన్స్ TFI హ్యాస్ గివెన్ మీ లాడ్ ఆఫ్ మెచ్యూరిటీ ఆర్ లాడ్ ఆఫ్ కరేజ్ అండ్ ఎనర్జీ టు సర్వైవ్ అండ్ స్టిక్ టు TFI. సో మై పాయింట్ ఇస్ ఒక మీకు వచ్చిన లైఫ్ సిచ్యువేషన్స్ బట్టి టోటల్ TFIని జనరలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు, విచ్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి నేను అగెయిన్స్ట్గా ఉన్నానండి, బట్ TFIని మొత్తం బ్లేమ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గురించి కూడా వచ్చింది. ఐఎమ్ అ ఫిల్మ్ పర్సన్. నేను TFIగా ప్రతి ఒక్క హీరో సినిమా చూస్తాను. ఐఎమ్ నాట్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోవర్ ఆఫ్ అంటే ఒక హీరో నేను ఆయనకి భజన కొట్టాలి అనే టైప్ కాదు. నాకు మహేష్ బాబు ఎంతో, పీకే అందరూ ఒకటే అండి. మన పెద్ద హీరోలు, చిన్న హీరోలు, టాలెంట్ ఉండి మానవత్వం ఉన్న ఏ మనిషికైనా నేను అభిమానిస్తాను. స్పెషల్గా పీకే ఫ్యాన్ నేను ఎప్పుడు లేను. మీరు ఎప్పుడైనా నావి చూడండి. నేను ఐఎమ్ ఆన్ ఫేస్బుక్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. యూ కెన్ గో మై హోల్ టైమ్ లైన్ వేర్ ఐ నెవర్ ఐడియలైజ్డ్ ఎనీ హీరోయిజం. పీకే గారి గురించి నేను ఎందుకు ఫీల్ అయ్యాను అంటే హీఈస్ అ హ్యూమనిస్ట్. More than an actor, more than a political guy, he is a humanist who has sense of empathy, who has a sense of social service, philanthropy and humanity. ఈ 3 పాయింట్స్ మీద నేను ఆయనకి రెస్పెక్ట్ ఇస్తానండి. అది హర్ట్ ఏ అమ్మనైనా తిడితే ఫీల్ అవుతారండి. ఇప్పుడు నువ్వు గాయత్రి, నువ్వు బూతులు మాట్లాడావు, అమ్మాయి బూతులు మాట్లాడింది అంటున్నారు. ఎస్, కానీ నేను ఎవరితో మాట్లాడాను, ఏ సందర్భంలో మాట్లాడాను, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఐ స్పోక్ బూతులు ఇన్ ఐ డ్రీమ్. ఐ డిడ్ నాట్ స్పీక్ బూతులు ఇన్ అ టీవీ ఛానల్. ఓకే, మనకి వెబ్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి వీ డోంట్ హ్యావ్ ఏ సర్టిఫికేషన్ అవసరం లేదు, కానీ టీవీ ఛానల్స్కి ఉందండి. అండ్ నేను మాట్లాడిన బూతులు నన్ను ఎక్స్ప్లాయిట్ చేసిన పర్సన్ ఇంటెంట్ చేసి ఉన్నాయి, నా బెస్ట్ ఫ్రెండ్తో ఉన్నాయి, హూ ఈస్ కంఫర్టబుల్ విత్ ఇట్, నాట్ టు ఎనీబడి. అండ్ వెన్ షీఈస్ టాకింగ్ బూతులు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. వీఆర్ ఇన్ అ పబ్లిక్ ప్లాట్ఫామ్. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ వేర్ ఆర్ యూ టాకింగ్, వై ఆర్ యూ టాకింగ్. ప్రపంచంలో నేను శ్రీరెడ్డియే కాదండి, చాలామంది యూజ్ చేస్తారండి బూతులు. అమ్మాయిలు కూడా యూజ్ చేస్తారు, అబ్బాయిలు కూడా యూజ్ చేస్తారు. ఐ కెనాట్ జనరలైజ్ ఆన్ దాట్. సో సెకండ్ థింగ్ ఏంటంటే పీకే గారు రెస్పాండ్ అవ్వలేదు, అందుకే బూతులు తిట్టాను, అటెన్షన్ కోసం అన్నాను. బేసికల్గా ఐ టెల్ యూ సంథింగ్. నాకు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వాట్ షీ సైడ్ ఇస్, పీకే గారికి పాదాల దగ్గర పువ్వైనా పర్లేదు అని చెప్పారు. తర్వాత అన్నారు, తర్వాత తిట్టారు. అంటే బికాస్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్, యూ హ్యావ్ అబ్యూస్డ్. పీకే ఫ్యాన్స్, నేను మీకు ఇది కూడా చెప్తున్నానండి, డోంట్ అబ్యూజ్ హర్. మీకు కోపం వచ్చింది, ఒక దేవుడికి ఒక అభిమానికి ఉన్న కనెక్షన్ అలాంటిది. వాళ్ళు ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. లాస్ట్ టైమ్ వెన్ మహేష్ కత్తి మేడ్ అలిగేషన్స్ ఆల్సో దే ఫైర్డ్, బట్ దే డిడ్ నాట్ ఫిజికల్ అటాక్ హిమ్. దెర్ ఈస్ అ డిఫరెన్స్. కోపం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలా వ్యక్తం చేస్తారు. ఇప్పుడు నువ్వు ఎలా వ్యక్తం చేస్తావో వాళ్ళు అలాగే వ్యక్తం చేస్తున్నారని నా ఉద్దేశం. బట్ పీకే ఫ్యాన్స్ షుడ్ నాట్ డూ దిస్. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డోంట్ డూ దిస్. బికాజ్ మీరు హర్ట్ అయి ఉన్నారు, ఐ అండర్స్టాండ్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు విలన్స్ అవుతున్నారు. మీరు పీకే ఫ్యాన్స్ కాబట్టి ఆయనకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి బీ పేషెంట్. ఆయన పీకే గారు ఏం మాట్లాడట్లేదు, దే ఆర్ లెటింగ్ ఆడియన్స్ స్పీక్ అంటే ఫ్యాన్స్ మాట్లాడమంటున్నారంటే నిన్న మీటింగ్ పెట్టుకొని భరించేవాడే గొప్పోడు, భరించండి అని క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారండి. ఈ విషయం పక్కన అంటే పీకే గారు రెస్పాండ్ కరెక్ట్గా కాలేదు అంటే
లాస్ట్ టైం మహేష్ కత్తి అజ్ఞాతవాసి టైంలో వెన్ హీ మేడ్ అలిగేషన్స్ హీ డిడ్ నాట్ రెస్పాండ్. మహేష్ కత్తి గురించి పక్కన పెట్టండి, ఆయన పొలిటికల్గా ఉన్నప్పుడు వేరే పార్టీస్ కానీ ఎంతమంది ఆయన గురించి నెగిటివ్ అలిగేషన్స్ చేసినా హీ నెవర్ రెస్పాండెడ్ టు ఎనీబడి. He responded only to Sri Reddy within 48 hours because he considered you as a female who needs some valuable suggestion. ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. తప్పు మాట్లాడారు ఆయన అంటే? ఇప్పుడు నీకు తోచిన ప్రొటెస్ట్ నువ్వు చేసా అని నువ్వు ఎలా అంటున్నావు అంటే, నువ్వు అలా బట్టలిప్పి ప్రొటెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చాలామంది అన్నారు. అది కరెక్ట్ అని నేను కూడా అన్నాను. ఇప్పుడు నీకు తోచినట్టు నువ్వు చేసావు కదా, ఆయనకు తోచిన సలహా ఆయన ఇచ్చారు. నువ్వేం కోరుకుంటున్నావో ఆ సలహా ఆయన ఎట్లా ఇస్తాడు? వాట్ డూ ఎక్స్పెక్ట్? నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.